హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ గురించి వీడియో చేస్తూ ఉన్నాం. అయితే చాలామంది రికార్డింగ్ ఎలా చేయాలి, తర్వాత మనం ఎట్లాగా ట్రాక్స్ తీసుకోవాలి, ఎట్లాగా మిడి ఇన్పుట్స్ తీసుకోవాలి, ఇవన్నీ చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కొంతమంది అంటే ఏజ్డ్ పర్సన్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు, చిన్న చిన్నవన్నీ. అయితే వాళ్ళందరికీ, తర్వాత అలాగే బేసిక్స్ తెలియని వాళ్ళకి కూడా రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ గురించి చెప్పాలని ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను. అయితే మామూలుగా ఒక 3 డిఏడబ్ల్యూస్ గురించి చెప్తాను. అయితే మూడిట్లో ఫస్ట్ లాజిక్ ఒకటి, తర్వాత రీపర్ అని ఒకటి, తర్వాత ఎఫ్ఎల్ స్టూడియో అని మూడిటి గురించి ఈరోజు నేను చెప్పాలని వీడియో చేస్తూ ఉన్నాను. అయితే ఈ 3 మనకి సహజంగా చాలామంది వాడుతూ ఉంటారు. అయితే డిఏడబ్ల్యూస్ అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అనమాట, అదే రికార్డింగ్ సాఫ్ట్వేర్స్. అయితే ఇట్లాగా మనం రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. అయితే దాంట్లో ఈరోజు ఈ 3 కవర్ చేస్తున్నా. అయితే ఈ లాజిక్ అనేది ఓన్లీ ఎస్పెషల్లీ మ్యాక్ యూజర్స్కి మాత్రమే మనకి ఈ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. వేరే వాళ్ళకి కొంచెం అంటే విండోస్ యూజర్స్కి లాజిక్ పనిచేయదు. అందుకని నేను విండోస్ యూజర్స్కి కూడా ఎఫ్ఎల్ స్టూడియో పనిచేస్తుంది, తర్వాత రీపర్ కూడా పనిచేస్తుంది, కాబట్టి అది నేను కూడా కవర్ చేస్తాను. ఇటు విండోస్ వాళ్ళకి అలాగే మ్యాక్ యూజర్స్కి బాగా యూజ్ అవుతుంది. అయితే మ్యాక్లో అలాగే ఐప్యాడ్స్, తర్వాత ఐఫోన్స్లో గరాజ్ బ్యాండ్ అని సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ సేమ్ లాజిక్ లాగే ఉంటుంది. మీకు లాజిక్ గురించి తెలిస్తే గరాజ్ బ్యాండ్ గురించి కూడా మీకు తెలిసినట్టే. కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప మామూలుగా ఇంటర్ఫేస్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఈ లాజిక్లో ఏదైతే మనం బేసిక్ చెప్తామో మిగతా సాఫ్ట్వేర్స్ అన్నిట్లో అదే ఉంటుంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న మార్పులు సాఫ్ట్వేర్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ కూడా లాజిక్ కూడా మనకి 2 విధాల సీక్వెన్సింగ్ చేసే విధానాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ స్టెప్ సీక్వెన్సింగ్ లాంటిది, అంటే లూప్ సీక్వెన్సింగ్ లాంటి, లేకపోతే ప్యాటర్న్ సీక్వెన్స్ లాంటిది ఒకటి, ఇక్కడ ఒక మోడ్. ఇదేమో మామూలుగా మనకి రెగ్యులర్గా మనం ట్రెడిషనల్గా రికార్డింగ్ చేసేటట్టు ఇదొక మోడ్ అనమాట. 2 మోడ్స్. అయితే ఈ మోడ్లో మనం వర్క్ చేసుకోవచ్చు, తర్వాత ఈ మోడ్లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఈ మోడ్ లేదు లాజిక్, అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత ఎఫ్ఎల్ స్టూడియోని బట్టి, తర్వాత ఏబుల్టన్ లైవ్ని బట్టి, ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ని బట్టి వీళ్ళు కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇట్లా ప్యాటర్న్స్, లూప్స్ ఇవన్నీ మనకి ఎఫ్ఎల్ స్టూడియో ఇట్లల్లో ఉండేవి. అంటే వాటిని బేస్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ట్రెడిషనల్గా లాజిక్, తర్వాత ప్రో టూల్స్, నియాండో, క్యూబేస్, ఇవన్నీ స్టూడియో వన్, ఇలాంటివన్నీ ఇలాంటి ట్రెడిషనల్ రికార్డింగ్ స్టైల్లో వచ్చినాయి అన్నమాట. అయితే మనకి ఆ రకంగా చేసుకోవచ్చు, ఈ రకంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఈ లాజిక్లో. అయితే ఇక్కడ ఇది మనకి ట్రెడిషనల్ రికార్డింగ్స్ కోసం చెప్తా ఉన్నాను. సేమ్ దీనిలో ఎలాగైతే చేస్తామో అలాగే మనం ప్రోటూల్స్లో చేస్తాం. సేమ్ ఇంటర్ఫేస్ అలాగే ఉంటుంది. తర్వాత క్యూబేస్ కానీ, నియాండో కానీ, ఇవన్నీ సేమ్, స్టూడియో వన్ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయినట్లే. అయితే సేమ్ మనకి ఇక్కడ ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ట్రాక్స్ కావాలంటే అన్ని ట్రాక్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటీ ప్లేస్లో డబల్ క్లిక్ కొడితే మనకి ఇన్సర్ట్ అవుతుంది. లేదంటే ట్రాక్లోకి వెళ్ళి న్యూ ట్రాక్ అని కొడితే మనకి ఇక్కడ రకరకాల ట్రాక్స్ వస్తాయి. ఒకటి మిడి ట్రాక్, తర్వాత ఇంకోటి ఆడియో ట్రాక్, ఇంకోటి రిథమ్కి సంబంధించి, ఇంకోటి ప్యాటర్న్, ఇందాక చెప్పాను కదా ప్యాటర్న్ బేస్డ్. అయితే మనకి ఎక్కువగా మిడి టోన్స్ సీక్వెన్సింగ్కి ఇది వాడతాం. తర్వాత ఏదైనా పాట పాడేటప్పుడు రికార్డింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఆడియో ట్రాక్ తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం లైనింగ్ తోటి, మైక్స్ తోటి ఇది తీసుకుంటాం. ఇదేమో మిడి కీబోర్డ్ తోటి తీసుకుంటాం. చాలామందికి అసలు మిడి కీబోర్డ్ ఎలా పెట్టుకోవాలి, అసలు మిడి కీబోర్డ్లో టోన్స్ ఉండవు అనే సంగతి కూడా చాలామందికి తెలియట్లేదు, ఈ మధ్య అడుగుతూ ఉన్నారు. అయితే మిడి కీబోర్డ్ అనేది జస్ట్ ఒక కంప్యూటర్ కీబోర్డ్ లాంటిది. అయితే మామూలుగా ఈ కీబోర్డ్ ఎలాగో మిడి కీబోర్డ్ కూడా అంతే, దాంట్లో ఏం టోన్స్ ఉండవు. సేమ్ ఇది ఎలాగైతే మనకు కంప్యూటర్ కనెక్ట్ చేస్తే కీస్ పనిచేస్తే మిడి కీబోర్డ్ కూడా లాగా పనిచేస్తుంది.
తర్వాత దాన్ని మనం సాఫ్ట్వేర్ త్రూ తర్వాత రకరకాల ప్లగ్గిన్స్ లోడ్ చేసుకొని మనం ఆ మిడి కీబోర్డ్ మీద వాయించుకుంటాం అన్నమాట. అది మిడికి సంబంధించిన ఆప్షన్. అలాగే మనకు ఆడియో మైక్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక మైక్ కనెక్ట్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్న మైక్ అనేది ఆడియో ఇన్పుట్ తోటి మీకు వినిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు వినిపిస్తుంది. ఇలాగా మనం ఆడియో తీసుకోవచ్చు, దాన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇలాగా నేను చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని ఆడియో ట్రాక్స్ నేను మీకు ఇందాక డబుల్ క్లిక్ కొడితే వచ్చినాయి. ఇది ఆడియో ట్రాక్ ఒకటి, తర్వాత ఇక్కడ మిడి ట్రాక్ ఒకటి తీసుకుంటున్నాను. అయితే ఫస్ట్ మీకు ఆడియో ట్రాక్ గురించి చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. మిడి తీసేసా, అయితే ఓన్లీ ఆడియో మాత్రమే ఉంది ఇక్కడ. ఆడియో అనేది ఇక్కడ రికార్డింగ్ అనేబుల్లో ఉండాలి. ఇక్కడ ఆర్ అనేది ఇట్లాగ ఎన్ని ట్రాక్స్ ఉన్నా మనకి ఏదైతే ఈ ఆర్ అనేది అనేబుల్ ఉంటుందో దాంట్లో మనకి రికార్డ్ అవుద్ది అనమాట. ఈ ఆర్ అనేది దేంట్లో ఉంటే దాంట్లో రికార్డింగ్ అవుతుంది. ఎందుకంటే చాలా ట్రాక్స్ ఉన్నాయి, దేంట్లో రికార్డ్ చేయాలో సాఫ్ట్వేర్కి మనం సిగ్నల్ ఇవ్వాలి కాబట్టి ఆ సిగ్నలే ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇచ్చామనుకోండి, దాంట్లో రికార్డ్ అవుతుంది. ఒకవేళ దీనికి ఇస్తే దీంట్లో రికార్డ్ అవుతుంది, ఒక దీంట్లోకి ఇస్తే దాంట్లో రికార్డ్. అంటే ఎక్కడైతే ఆర్ ఉంటుందో అక్కడ మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆరు కొట్టగానే రికార్డింగ్ అవుతుంది. అక్కడ క్లిక్ ట్రాక్ వస్తుంది, ఆ క్లిక్ ట్రాక్ ఆపేస్తున్నా. కే కొట్టగానే క్లిక్ ట్రాక్ అనేది ఆగిపోద్ది, లేకపోతే ఇక్కడ క్లిక్ కొట్టినా ఆగిపోద్ది. అయితే ఇక్కడ క్లిక్ మనం సెట్ చేసుకోవచ్చు, ఆ బీపీఎం అనేది, తర్వాత 4/4 అనేది, తర్వాత బిట్ రేట్ అనేది అన్నీ ఇక్కడ మనం మార్చుకోవచ్చు. టెంపో మీకు ఫాస్ట్ కావాలన్నా స్లో కావాలన్నా ఇక్కడ చేసుకుంటాం అనమాట. 3/4, 6/8 ఇవన్నీ మనం ఇక్కడ కౌంట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం రికార్డ్ అవుతూ ఉంది. అది ఆ రికార్డ్ అయిన దాన్ని మనం కట్ చేసుకోవటం. ఇప్పుడు రికార్డ్ అయింది, ఈ రికార్డ్ అయిన దాన్ని మనం ఇలాగ ట్రిమ్ చేసుకోవచ్చు, దాన్ని అటు ఇటు జరుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏదన్నా ట్రిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మధ్యలోకి స్నాప్ చేయాలంటే ఇక్కడ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీది సెలెక్షన్ టూలు, తర్వాత సిజర్స్, తర్వాత ఫేడ్ టూలు, ఇట్లాగా ఫ్లెక్స్ టూలు, ఇట్లాంటి రకరకాల టూల్స్ ఉంటాయి. ఇవి రకరకాల పర్పస్లలో మనం వాడుకుంటాం. వీటిలన్నిటి గురించి చెప్పాలంటే చాలా టైం అవుతుంది. మీకు రఫ్గా నేను జస్ట్ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నా. ఇక్కడ రెండు కీస్కి మనం ఇక్కడ మామూలుగా డిఫాల్ట్ మౌస్ క్లిక్కేమో ఇది పెట్టుకున్నాం. ఈ సిజర్ ఏమో కీబోర్డ్కి అసైన్ చేశాను అనమాట. కీబోర్డ్లో కమాండ్ కొడితే మనకి ఇక్కడ సిజర్ వస్తుంది కీబోర్డ్లో. మీకు కీబోర్డ్ చూపించడానికి వీలు కాదు, వెబ్ క్యామ్ పైన ఉంది కాబట్టి. అది ఇక్కడ చూడండి, ఇది కూడా నేను కమాండ్ కొట్టగానే మనకు అక్కడ టూల్ మారుతుంది. ఒక టూల్ ఏమో మామూలుగా మౌస్కి ఉంటుంది, ఇంకొక టూల్ ఏమో ఇది. అయితే ఇదేమో మౌస్ టూలు, ఇదేమో కమాండ్ టూల్ అనమాట. ఈ విధంగా మనం ఇట్లాగా స్లైడ్ చేసుకోవచ్చు, దాన్ని అటు ఇటు జరుపుకోవచ్చు. ఈ విధంగా మనం ఆడియో ట్రాక్స్ అన్నిటిని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ ఏదో పాట పాడతాం, లేకపోతే బేస్ గిటార్ వాయిస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. ఆ ట్రాక్ అయిపోయిన తర్వాత దాన్ని అటు ఇటు జరుపుకుంటాం. ఇట్లాగా మనం 100 ట్రాక్స్ని మనం చేసుకోవచ్చు. తర్వాత ఆ ట్రాక్లో దీంట్లోకి దాంట్లోకి ఇవన్నీ జరుపుకోవచ్చు. ఇవన్నీ బార్స్ అన్నమాట. బార్స్, తర్వాత గ్రిడ్ అంటారు. ఇవన్నీ ఉంటేనే మనం ఈజీగా జరుపుకోవటానికి. తర్వాత స్నాపర్ ఉంటుంది అటు ఇటు జరపటానికి. ఇవంతా మనకి సిస్టమేటిక్గా మనం ఒక ఇల్లు కట్టినట్టు, ఇటుకలు పేర్చినట్టు నీట్గా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిదీ టైమింగ్లో ఉంటుంది, ప్రతిదీ ఈజీగా మనం జరపడానికి వీలవుతుంది కాబట్టి ఆ గ్రిడ్స్, ఆ గీతలు అనేవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి. ఇట్లాగా మనం ఆడియో ట్రాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు మిడి మైక్ నేను అది తీసేసాను కదా, అందుకని మీకు ఇందాక వాయిస్ వినిపించలేదు. ఎందుకంటే ఒక ట్రాక్ లేకపోతే నేను మాట్లాడే మైక్ మీకు వినిపించదు అనమాట. అందుకని ఒక ట్రాక్ ఉండాలి కంపల్సరీ. సరే, ఈ విధంగా నేను రికార్డ్ చేసిన శాంపిల్స్ని తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ప్లే చేసేటప్పుడు మనకి ఎక్కడో దగ్గర తగులుతాయి అనమాట. ఇది ప్లే హెడ్ అంటారు దీన్ని. ఇది ఎక్కడైతే తగులుతుందో అక్కడ మనకి సౌండ్ అనేది అవుతూ ఉంటుంది. స్పేస్ కొట్టగానే ఆగిపోద్ది. ఈ కర్సర్ ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం జరుపుకోవచ్చు. ఓకే, ఇది ఆడియోకి సంబంధించిన పనులు. నేను డీటెయిల్గా ఒకవేళ మీకు క్లాస్ కావాలంటే నేను దాని మీద మీకు డీటెయిల్గా నేను క్లాస్ చెప్తాను. సరే, ఇప్పుడు మనకి ఓవరాల్గా ఈ అన్ని 3 సాఫ్ట్వేర్స్ కవర్ చేయాలి కాబట్టి నేను దీని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది తెలిస్తే మీకు ఆటోమేటిక్గా రీపర్ తెలిసినట్టే, ఆటోమేటిక్గా ఎఫ్ఎల్ స్టూడియో కూడా తెలిసినట్టే. కాకపోతే కొంచెం చిన్న చేంజెస్ ఉంటాయి. అవేంటో మీకు చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. బట్ ఒకటే పని, అంటే మనం ఏదైనా రికార్డింగ్ చేయాలి, ఏదైనా సీక్వెన్సింగ్ చేయాలి, తర్వాత మనం ఫైనల్ చేసుకోవాలి.
పర్పస్ ఒకటే, కాకపోతే సాఫ్ట్వేర్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఒకదాని గురించి తెలిస్తే మిగతా ఆటోమేటిక్గా తెలిసినట్టే అనే ఉద్దేశంతో దీనికి కొంచెం నేను ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇది ఆడియో ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా, మిడీ ట్రాక్ తీసుకుంటున్నా. ఓకే, ఈ మిడీ ట్రాక్లో ఇక్కడ మనకి రికార్డింగ్ సేమ్ అనేబుల్లో ఉండాలి. తర్వాత ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఈక్యూస్, తర్వాత రివర్బ్స్, డిలేస్, ఇవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. సేమ్ అదే ఆడియోలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈక్యూ ఇచ్చాను నేను ఆల్రెడీ ఒకదానికి. బేస్ తగ్గించేసి కొంచెం మిడ్ సైజ్ పెంచి ఇట్లాగా ముందే నేను మైక్కి ఈక్యూ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ బేస్ బం 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 ఇట్లాంటివి రావకుండా రికార్డింగ్లోనే అవన్నీ నేను అవాయిడ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం ఆడియో అంతా క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ముందే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనం రివర్బ్స్ ఇవ్వచ్చు. మీకు ఐడియా కోసం జస్ట్ ఒక చిన్న రివర్బ్ ఇస్తున్నా. హలో, ఇదిగోండి చూడండి, రివర్బ్ వస్తుంది. దాన్ని పెంచుకోవచ్చు, తర్వాత తగ్గించవచ్చు, తర్వాత ఇట్లాంటి ట్వీక్స్ అన్నీ మనం చేసుకోవచ్చు. రూమ్ సైజ్ పెంచుకోవచ్చు, పెద్ద హాల్ లాగా ఇట్లా డిస్టెన్స్, ఇవన్నీ మనం రివర్బ్లో తర్వాత ఇవన్నీ చేంజెస్లో మనం చేసుకోవచ్చు. వీటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇండివిజువల్గా చేస్తాను. రూమ్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి, వెట్ అంటే ఏంటి, డ్రై అంటే ఏంటి, ఇవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఒక ఐడియా కోసం నేను రివర్బ్ యాడ్ చేశాను. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడితే మీకు వినిపిస్తుందని గట్టిగా మాట్లాడుతున్నాను. ఈ విధంగా మనం రివర్బ్ చేసుకోవచ్చు. తర్వాత డిలేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ డిలే కూడా ఉంది. ఇది ఒక డిలే. హలో 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 వాంట్స్ మ్యాచ్ 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 హలో హలో ఈ విధంగా మనం డిలేస్ చేసుకోవచ్చు. ఓకే 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 తర్వాత వాటిని నేను తీసేస్తున్నాను, అంటే మీకు ఐడియా కోసం వాటిని నేను ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు డ్రై ఉంది, ఓన్లీ ఈక్యూ మాత్రమే ఉంది. ఆ విధంగా మనం ప్రతి ట్రాక్కి ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత మనకి మిక్సర్ ఉంటుంది. ఆ మిక్సర్లో కూడా మనం సేమ్ ఆ ఇన్స్ట్రుమెంట్కి ఏ ఇన్స్ట్రుమెంట్కి కావాలో ఆ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకొని దానికి ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాంటి మిక్సర్ త్రూ చేసుకోవచ్చు, లేదా ఇట్లా ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. సరే, వాట్ ఎవర్, ఇది మనం ఎఫెక్ట్స్ సంబంధించి. తర్వాత ఇక్కడ మిడీ టోన్స్లో ఇక్కడ ఆల్రెడీ కొన్ని వాడు మనకి లైబ్రరీ ఇచ్చాడనమాట. ఆ లైబ్రరీలో నుంచి మనం లోడ్ చేసుకోవచ్చు. లైబ్రరీలో నుంచి లోడ్ చేస్తున్నా, ఇక్కడ లోడ్ అయింది. ఇదిగోండి, నేను వాయిస్తున్న మిడీ కీబోర్డ్ వాయిస్తూ ఉంటే మీకు ఒక టోన్ వినిపిస్తుంది. అర్థమైందండి? ఇదిగోండి, ఈ విధంగా మనం కార్డ్స్ అనేవి అక్కడ ప్లే అవుతాయి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను నేను. రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఎంటర్ కొట్టాను, ఫస్ట్ 6 కొట్టాను, రికార్డింగ్ అనేబుల్ అయింది. అక్కడ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, ఇక్కడ కీబోర్డ్ కూడా రికార్డ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ ఆన్ చేశాను. అయితే ఈ విధంగా మనకి రికార్డింగ్ అనేది అయింది. అయితే నాకు ఆడియో వేస్ట్ కాబట్టి ఆడియో తీసేసా. ఇదిగోండి, దీన్ని మనం డబుల్ క్లిక్ కొట్టగానే మనం పియానో ఎడిట్ రోల్లోకి వెళ్తాం. దీంట్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. దీన్ని క్వాంటైజ్ చేసుకోవచ్చు, అంటే కరెక్ట్గా బార్కి కూర్చునే పెట్టు క్వాంటైజ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మనం వాటి సౌండ్ తగ్గించుకోవచ్చు. ఏ టోన్ కావాలంటే దాని సౌండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్క నోట్కి సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తర్వాత దాన్ని లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లాంటి చేంజెస్ అన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడంతా ఖాళీ ఉంది కదా, దాన్ని ఈ రకంగా డిలీట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని అలాగే ఉంచి ఈ మిడీ టోన్స్ అన్నిటిని ముందుకు జరుపుకొని ఈ రకంగా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా మనం స్కేల్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను సిలో వాయించా, దీన్నే మనం డి చేసుకోవచ్చు, ఈ చేసుకోవచ్చు, ఎఫ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి చేసిన దాన్ని రకరకాల స్కేల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. తర్వాత రకరకాల టోన్స్లోకి కూడా దాన్ని మార్చుకోవచ్చు అనమాట. అందుకే మనకు మిడి అనేది చాలా అవసరం. వేవ్ అనుకోండి, ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉండవు, ఇన్ని ఆప్షన్స్ ఉండవు, అది ఫిక్స్ అయిపోతుంది. రికార్డ్ అయిందంటే ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని కొంచెం చిన్నగా ఏదో ఒక సెమీ టోన్ లేకపోతే ఒక ఫుల్ నోట్ మార్చుకుంటే
అది కరప్ట్ అయిపోతుంది. ఎక్కువ పీచ్ మార్చామనుకోండి కరప్ట్. అదే మిడి అనుకోండి, ఇది గీతలు సాఫ్ట్వేర్ కాబట్టి ఈజీగా మనకి స్కేల్ మారుతుంది, టెంపో మారుతుంది. ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ మనకి మిడీలో ఉంటాయి. అందుకే మనం మిడీ టోన్స్ అనేవి మనకి వచ్చినాయి అనమాట మార్కెట్లోకి. ఈ విధంగా మనం ట్రాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎటు కావాలంటే అటు, ఆడియో లాగా ఎటు కావాలంటే అటు మనం జరుపుకోవచ్చు. ఇంకొక ట్రాక్ కావాలంటే ఇంకో ట్రాక్ తీసుకోవచ్చు. దాంట్లో ఏదైనా బేస్ గిటార్ ఇట్లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి బేస్ గిటార్ యాడ్ అయింది. ఓకే, దానికి కూడా మనం గిటార్ కూడా మనం యాడ్ చేయొచ్చు. నేను రికార్డ్ చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇట్లాగా మనం ఇక్కడ చేయొచ్చు. లేదంటే ఒక ఎంటీ ట్రాక్ తీసుకొని ఆ ఎంటీ ట్రాక్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్ ఉంటాయి, రకరకాల పెద్ద ఓషన్ అనమాట, పెద్ద సముద్రం. నా దగ్గర దాదాపు చాలా టీవీలలో ఉన్నాయి ప్లగ్గిన్స్. ఓకే, ఇట్లాగా మనకి రకరకాల ప్లగ్గిన్స్ ఉంటాయి. వాటిలన్నిటిని మనం లోడ్ చేసుకోవచ్చు, వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిడీ టోన్స్ని వాడుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనం ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతవరకు బేసిక్ అనమాట. ఏ సాఫ్ట్వేర్ అయినా ఇదే ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే లాజిక్లో చాలా డేటా వాడిస్తాడు మనకి. అంటే లాజిక్ కంపెనీ నుంచే మనం సైట్ నుంచి చాలా లూప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత రకరకాల జోనర్స్లో బేస్ గిటార్స్ అని రాక్ అని పాప్ అని రకరకాల జోనర్స్లో మనకి రకరకాల రెడీమేడ్ లూప్స్ ఉంటాయి. వాటిని మనం వాడుకొని మనం ట్రాక్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఎంతో డేటా లాజిక్ త్రూ మనకి వస్తుందన్నమాట. అది మనం సాఫ్ట్వేర్ త్రూ కాకుండా వేరేవి కూడా మనం లోడ్ చేసుకోవడానికి చాలా పెద్ద ఓషన్ లాంటిది సాఫ్ట్వేర్. ఈ రకంగా జస్ట్ ఒక ఐడియా కోసం నేను లాజిక్ చెప్పాను. ఇప్పుడు మీకు ఇంకొక సాఫ్ట్వేర్ గురించి చెప్తా. అయితే దాంట్లో ఈ మిడీ టోన్ తీసేస్తాయి, ఎందుకైనా మంచిది మనకి, మళ్ళీ అప్పుడప్పుడు అది డిస్టర్బ్ చేయకుండా అది తీసేస్తున్నా. ఓన్లీ ఆడియో మాత్రమే దీంట్లో నుంచి ప్లే అవుతుంది కాబట్టి ఆడియో ట్రాక్ ఒక్కటే ఉంచాను. తర్వాత ఇక్కడ మనకి రీపర్ తీసుకుంటున్నాను. రీపర్ కూడా సేమ్ మనకి లాజిక్ ఎలా ఉంటుందో రీపర్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ఏంటంటే మనకి విండోస్కి వస్తుంది, అలాగే మ్యాక్ కూడా వస్తుంది. తర్వాత ఇది సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, టప ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మీకు లైసెన్స్ లేకుండా మీరు వాడుకోవచ్చు. అలాగే అన్నిట్లో ట్రయల్ వర్షన్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఇది కూడా చాలా ఈజీ సాఫ్ట్వేర్ అనమాట. చాలా ఎంబీలలో మనకు దొరికిపోతుంది. పెద్ద డేటా, పెద్ద నెట్ దీనికి అవసరం లేదు. చాలా మంచి సాఫ్ట్వేర్ రీపర్ కూడా. సేమ్ చూడండి, సేమ్ లాజిక్ లానే ఉంది. ఇక్కడ కూడా మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ కూడా మనం ట్రాక్స్ సేమ్ తీసుకుంటాం. ఇదిగోండి, ఎక్కడైతే మనం ట్రాక్ తీసుకున్నామో అక్కడ అది ఇన్సర్ట్ అయింది. తర్వాత మిడీ కావాలి కాబట్టి మనకి ఇదిగోండి ఇక్కడేమో మామూలు ట్రాక్, తర్వాత మిడీ ట్రాక్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఆల్రెడీ లోడ్ చేసి ఉన్నాయి. వాటిని యాడ్ చేయగానే మనకి మిడీ అనేది లోడ్ అవుతుంది. ఇదొక స్టైల్, అదొక స్టైల్. అంటే అదేమో ఇందాక ట్రాక్లో ఇక్కడ చేయటం చూసాం. ఇక్కడేమో ఎఫెక్ట్స్ ఒక సపరేట్ మెనూ లాగా వస్తుంది అనమాట. దాంట్లో లోడ్ అవుతుంది. దీన్ని ప్లే చేస్తూ ఉంటే అది ప్లే అవుతుంది. సేమ్ ఇందాక దాంట్లో ఎట్లాగైతే మనం స్పేస్ కొట్టగానే ప్లే అవుతుంది, తర్వాత ఎలాగైతే రికార్డు కొట్టగానే రికార్డింగ్ అవుతుందో దీంట్లో కూడా సేమ్ అలాగే మనకి రికార్డింగ్ అవుతుంది. ఆ రికార్డింగ్ అయిన దాన్ని ఉంచుకోవచ్చు. తర్వాత దానికి రికార్డింగ్ అనేబుల్ తీసేసా, దాన్ని ప్లే చేయొచ్చు. దాన్ని సౌండ్ పెంచుతున్నా, ఈ విధంగా సౌండ్ పెంచుకోవచ్చు. సేమ్ ఇందాక ఎట్లాగైతే ట్రిమ్ చేశానో అలాగ ట్రిమ్ చేసుకోవచ్చు. అటు ఇటు కావాలంటే అటు జరుపుకోవచ్చు. ఇట్లా ఎన్ని ట్రాక్స్ అయినా మనం దీంట్లో తీసుకోవచ్చు. అది ఆడియో కావచ్చు, తర్వాత మిడీ కావచ్చు, ఎన్నో ట్రాక్స్ దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి సాఫ్ట్వేర్. దీంట్లో కూడా సేమ్ వర్క్ మనం చేసుకోవచ్చు. అయితే దీనికి ఇక్కడే కిందే మనకి మిక్చర్ ఉంది. దానికేమో సపరేట్ మెనూ లాగా ఇచ్చాడు. దీనికేమో కిందనే సాఫ్ట్వేర్లోనే మనకి మిక్చర్ లాగా ఉందన్నమాట. ఇది సపరేట్ ట్రాక్స్ లాగా. ఈ విధంగా మనకి ఎఫెక్ట్స్ చైన్ అనేది సపరేట్గా ఇచ్చాడు. అక్కడ మనం రివర్బ్ ఇచ్చుకోవచ్చు, డిలే ఇచ్చుకోవచ్చు, తర్వాత రకరకాల ప్లగ్గిన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కొత్తది కావాలంటే కొత్తది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఇదొక స్టైల్ అనమాట. ఈ విధంగా మనం రీపర్లో పని చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎఫ్ఎల్ స్టూడియో చెప్తాను. దాంతో మనకి ఈ 3 సాఫ్ట్వేర్స్ కవర్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఎఫ్ఎల్ స్టూడియోలో కూడా మనం అయితే దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దాని మీద ఇక్కడ చూడండి,
ఇదేంటంటే మనకి సేమ్ ట్రాక్స్, అయితే దీనికి సపరేట్ మెనూ ఉంది. తర్వాత ఇది ఏంటంటే శాంపులర్, ప్యాటర్న్ బేస్డ్, తర్వాత శాంపిల్స్ బేస్డ్ ప్యాటర్న్స్ అనమాట. అంటే మనం ఒకటి చూపిస్తాను నేను. అయితే ఇక్కడ మనకి ఏది కావాలంటే అది ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అవసరం లేని మెనూస్ అన్నీ మనం తీసేసుకోవచ్చు. మిక్సర్ అవసరం లేదనుకోండి, అది తీసేసుకోవచ్చు, కావాలంటే ఉంచుకోవచ్చు. ఓకే, అది పైకి కిందకి జరుపుకోవచ్చు మన ఇష్టం. అంటే సపరేట్గా ఉంటుందన్నమాట. అది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఒకవేళ అది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. అట్లాగే మిడి ఒకవేళ మీకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. అట్లాగే మీకు ట్రాక్స్, సాంగ్ మోడ్ అంటారు అనమాట దీన్ని. ఇది కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే అది తీసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి బేసిక్గా మనకి ఇక్కడ శాంపులర్స్ కావాలన్నమాట. అయితే ఇక్కడ శాంపుల్ ప్యాక్స్ ఉంటాయి, మీకు హైస్ ఉంటాయి, తర్వాత కిక్స్ ఉంటాయి, చాలా రకరకాల ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి, ఇది జస్ట్ డ్రాగ్ చేసి అక్కడ వేస్తే చాలు, అక్కడ వచ్చేస్తుంది. అయితే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చుక్కలు పెడతా ఉంటే ఆ చుక్కల్లో ఉన్న ఆ ప్లేస్మెంట్ మీద, ఆ టైమింగ్ మీద అది ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఒక ప్యాటర్న్ అంటారు, లేకపోతే దీన్ని ఒక లూప్ అంటారు. మేబీ ఇది మీకు కొంచెం సౌండ్ ఎక్కువ వినిపించవచ్చు, దాన్ని నేను తగ్గిస్తున్నా, అంటే నా వాయిస్ మీకు ఎక్కువ వినిపించడానికి. ఓకేనా? ఈ విధంగా మనం ఆ కిక్కి చుక్కల్లాగా పెట్టాం. తర్వాత కిక్ ప్లే అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకొక శాంపిల్ తీసుకుంటున్నా, హై హ్యాట్స్ తీసుకుంటున్నా, ఇది తీసుకుంటున్నా, ఇది కూడా అక్కడ వేసాను. దీనికి రైట్ క్లిక్ కొట్టి 4 స్టెప్స్ అని పెట్టా. అది కాకుండా 8 కాకుండా 2 పెడుతున్నా, ఎక్కువ టైం వస్తుందన్నమాట. ఇదిగోండి, ఈ రకంగా ప్లే అవుతుంది. తర్వాత మనం చుక్కలు పెట్టుకోవచ్చు. మనం ఎట్లా చుక్క పెడితే అలాగే అది ప్లే అవుతుంది. ఇప్పుడు స్నేయిర్ కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ స్నేయిర్స్ ఇవ్వండి, ఇది ఉంది, దీనికి పెట్టా. ఇక్కడ కావాలి స్నేయిర్, అక్కడ కావాలి, మళ్ళీ ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి. ఈ విధంగా మనం ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్స్ని మనం సాంగ్ లాగా, లేకపోతే ఒక సీక్వెన్స్, ట్రాక్ సీక్వెన్స్ లాగా మనం చేసుకోవచ్చు. ఇందాక నేను అది తీసేసాను కదా, ఇదనమాట. ఇది మిడీ. ఇది ఆ మిడీలో ఏదైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సేమ్ మీకు లాజిక్లో చూపించాను నేను. తర్వాత మీకు ఇక్కడ సీక్వెన్స్ ఉంటుంది, ఏడుంది, ఇదిగోండి ఇక్కడ సీక్వెన్స్ ఉంది. అయితే ఇది సాంగ్ మోడ్, ప్యాటర్న్ మోడ్. అయితే ఇందాక మనం ప్యాటర్న్ మోడ్లో చేసాం, ఇప్పుడు సాంగ్ మోడ్లోకి వచ్చాం. ఆ సాంగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్యాటర్న్ని మనం ఈ ట్రాక్లో పేస్ట్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ పేస్ట్ అయింది. దాన్ని ఎక్కడ కావాల నుంచి అంటే అక్కడ నుంచి పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా మనం అది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది FL Studioలో. ఎక్కడ కావాలంటే ఈ ట్రాక్లోనే పెట్టాలి, ఆ ట్రాక్లో పెట్టాలని అట్లాంటివి ఏమి ఉండవు. ఎక్కడంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. అది ప్యాటర్న్ ఏది ఉంటే అది అక్కడ మనకి ప్లే అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం సాంగ్ మోడ్లో ఉన్నాం. ఒకవేళ ప్యాటర్న్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ప్లే అవ్వదు, అది మీకు ఓన్లీ ప్యాటర్న్ మాత్రమే ప్లే అవుతుంది. ఓన్లీ ఈ ప్యాటర్న్ మాత్రమే ప్లే అవుతుంది. ఇక్కడ మనం ప్యాటర్న్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్యాటర్న్ యాడ్ అయింది, ఎంటీ ప్యాటర్న్ యాడ్ అయింది. ఇట్లాగా దీంట్లో మీరు మళ్ళీ ఏదన్నా సీక్వెన్స్ కావాలంటే మళ్ళీ ఓన్లీ కిక్కులు ఎక్కువ కావాలనుకోండి, ఎక్కువ పెట్టుకుంటాం. ఒకవేళ స్నేహిర్స్ ఇక్కడ నుంచి కావాలనుకోండి, అక్కడ నుంచి అది ఇది ఒక ప్యాటర్న్ అనమాట. దీన్ని కూడా మనం సేమ్ అదే సాంగ్ మోడ్లోకి వెళ్ళి సేమ్ దాంట్లోకి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇట్లాగా రకరకాల ప్యాటర్న్స్ తోటి మనం రకరకాల సీక్వెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది ప్యాటర్న్ 1, ఇది ప్యాటర్న్ 2, ఇది ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2, ఇది ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2. ఇట్లాగా ఇది ఒక స్టైల్ అనమాట. మనకి లాజిక్ ఒక స్టైల్, తర్వాత ఇదొక స్టైల్. ఇట్లాగా మనం రకరకాల DAWs ఉన్నాయి, రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అయితే ఏ సాఫ్ట్వేర్ అయినా మనం చేసేది ఏంటంటే మ్యూజిక్ చేస్తాం. మనం ఏ సాఫ్ట్వేర్ అయినా మనకు కావాల్సింది ఏంటంటే మ్యూజిక్ అనేది క్రియేషన్ చేయటమే. అందుకని నువ్వు ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నావు అనేది అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు చేసే స్టైల్ ఏంటిది, నీకు ఏది ఈజీ అవుతుంది. అంటే నువ్వు EDM చేయాలనుకుంటే FL Studio, లేకపోతే Ableton Live అట్లాంటివి తీసుకోవచ్చు. లేదు ట్రెడిషనల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లేకపోతే ఏదన్నా ఇట్లాంటి ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ రికార్డింగ్ చేయాలనుకుంటే మీరు ఇదే ఇట్లా
లాజిక్ కానీ, ప్రో టూల్స్ కానీ, ఇందాక నేను చెప్పిన రీపర్ కానీ, ఇంకా చాలా మంచి మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మీరు ఇట్లాంటి వాటికి వాడుకోవచ్చు. అయితే దీంట్లో ఇది మంచిది, అది చెడ్డది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. ప్రతిదీ మంచిదే. అయితే మనలో టాలెంట్ ఉంటే దేన్నైనా మనం మనకు తగ్గట్టుగా మనం వాడుకొని మనకు తగ్గట్టుగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇట్లాగా మీరు ఏదో ఒక దాంట్లో ఐదర్ ఇది కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇది ఏదో ఒక దాంట్లో మీరు మాస్టర్ అయితే చాలు, ఏ పనైనా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు క్లియర్గా మీకు ఒక్కొక్కటి ఇండివిజువల్గా చెప్పాలంటే నేను సపరేట్గా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను, ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీకు క్లాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.